నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం ఒక వీడియో తీస్తున్నాము అంటే దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక మీనింగ్, ఎస్పెషల్లీ మనం చేసే కొన్ని కార్యక్రమాలు కొన్ని డబ్బు కోసం అయితే ఇంకొన్ని సేవా కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగంగానే మనందరికీ కూడా చాలా పరిచయం సేవా భారతి. సో దాని గురించి అసలు ఆ సేవా భారతిలో మెయిన్ మోటో ఏంటి, వాళ్ళు ఎవరికి ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారో వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి ఉషా గారు అలాగే సువిధాన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సో అసలు ఈ సేవా భారతి కార్యక్రమాన్ని ఎందుకు మొదలు పెట్టారు? సో మెయిన్లీ మనం స్లమ్స్లో ఉన్న అమ్మాయిలు చాలామంది వాళ్ళకి న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి ఎడ్యుకేషన్లో సపోర్ట్ దొరకదండి. సో ఈ థాట్తో 1989లో ఈ సేవా భారతి అనే సంస్థ మేము స్టార్ట్ చేసాము. చిన్నగానే స్టార్ట్ చేసాము. వేరే మా ఐడియా ఎలా ఉండిందంటే, ఓకే, ఎలా మనం బస్తీలో ఉన్న అమ్మాయిలకి వాళ్ళ ఎడ్యుకేషన్ ఆపేస్తారండి, వాళ్ళకి అసలు ఫినాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల్లోనే వాళ్ళ 6th క్లాస్ 7th క్లాస్ వచ్చేసరికి వాళ్ళు డ్రాప్అవుట్ అయిపోతారు స్కూల్ నుంచి. సో అది కాకుండా ఉండడానికి ఫస్ట్ బస్తీస్ అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయ్యి దాన్ని ఆ అమ్మాయిలంతా కొంచెం ఎంకరేజ్ చేసి చదువు ఎంత ఇంపార్టెంట్, దానిలో కంటిన్యూ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది స్టార్ట్ చేసాము. అప్పుడు మాకు ఎలా అనిపించిందంటే, మనం బయట నుంచి వెళ్ళి చెప్పేదానికన్నా ఆ బస్తీల్లో ఉన్న అమ్మాయిలతోనే మిగతా అమ్మాయిల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేద్దామన్న ఆ థాట్తో వెళ్ళాము. ఓకే, ఏం చేసామంటే, ఆ 10th క్లాస్ వరకు చదువుకున్న అమ్మాయిలు వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేక ఫినాన్షియల్ సపోర్ట్ లేక ఆపేస్తూ ఉంటారు. అలాంటి అమ్మాయిలంతా ఐడెంటిఫై చేసాం. చేసి వాళ్ళకు ఒక చిన్న ఇన్సెంటివ్, వాళ్ళకి కొంచెం డబ్బులు ఇస్తే నీ ఫీజు నువ్వు కట్టుకోగలగాలి అలా ఇవ్వడం స్టార్ట్ చేసాం. ఇచ్చి వాళ్ళకి ఏం చెప్పామంటే, చిన్న సెంటర్స్, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉందనుకోండి, ఆ గవర్నమెంట్ స్కూల్లో ఇద్దరు అమ్మాయిల్ని అటాచ్ చేసేస్తాము. సో ఏమంటామంటే, నువ్వు కాలేజ్ అయిపోయాక ఈ గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసాయి, రైట్? సో 3:30కి వాళ్ళు కాలేజ్ అయిపోయాక ఈ స్కూల్కి వస్తారు. స్కూల్లో ఉన్న పిల్లలకి ఏం చెప్పాము, ఇదిగో మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా మీకు అర్థం కాకపోయినా అప్పుడు మీరు 3:30 తర్వాత ఉండిపోండి, స్కూల్లోనే ఉండిపోయి ఈ అక్కలు వస్తారు, వాళ్ళతో మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి, మీకు ఏదైనా ఇంకేమైనా శ్లోకాలు నేర్పిస్తాము, మంచి పద్ధతులు నేర్పిస్తాము. సో దాంతో వాట్ వి అచీవ్డ్ ఇస్, ఒక్కటి ఈ అమ్మాయిలకి సపోర్ట్ ఇంట్లో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, సో ఈ అక్కల దగ్గర వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకోగలుగుతారు. రెండోది, ఈ అమ్మాయిలు ఇంటికి వెళ్ళారంటే వాళ్ళు సేఫ్ కారండి, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పని మీద వెళ్ళిపోయి ఉంటారు, సో ఇంట్లో ఎవరు ఉండరు. సో గర్ల్స్ ఆర్ నాట్ సేఫ్ దర్. అది కూడా ఇప్పుడు బికాస్ 5:30 వరకు ఇక్కడే ఉన్నారు కాబట్టి అది కూడా ప్రొటెక్ట్ అయిపోతుంది. మూడో చాలా ఇంపార్టెంట్ పాయింట్ విచ్ వి అచీవ్డ్ ఇస్, అమ్మాయిల బాల వివాహం ఆపామండి. ఇన్ మెనీ కేసెస్ బాల వివాహం ఆపేసి, లేదు ఈ అమ్మాయిని మీరు చదివించాలి, మేము ఇలా సపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి ఆ బస్తీలలో ఈ వర్డ్ స్ప్రెడ్ అయింది. సో ఇదే అమ్మాయిలు మమ్మల్ని హెల్ప్ చేశారనమాట. వాళ్ళు మళ్ళీ బస్తీకి వెళ్ళి మాట్లాడడము, అందరినీ ఎంకరేజ్ చేయడము జరిగింది. సో దిస్ వాజ్ ద ఐడియా బిహైండ్ సేవా భారతి. సో అండ్ ఇనిషియల్గా అంటే లైక్ మీ థాట్ మంచిదే ఉండొచ్చు, బట్ రిసీవింగ్లో కొంచెం ఇనిషియల్గా ఆ ప్రాబ్లం అనేది ఉంటుంది. అది ఎలా ఫేస్ చేశారు సార్? అంటే లైక్ ఆబ్వియస్లీ అండి, లైక్ వెరీ సింపుల్గా చెప్పాలంటే అండి, దిస్ ఈజ్ కిషోర్ స్టార్ట్ అయింది 2005 అండి. సో వెరాజ్ దిస్ రన్ దట్ వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు టాక్ అబౌట్ ఇట్, అది మనకి 8 years నుంచి రన్ చేస్తున్నామండి. సో ఈవెన్ నౌ పీపుల్ జనాలు ఏం అడుగుతారంటే అండి, ఇంకా 2024కి వచ్చాము, ఇంకా మనం ఎందుకో అమ్మాయిల కొరకు అబ్బాయిల కొరకు చేయరా అని చెప్పి. బట్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ అండి, ఉషా గారు అన్నట్టు ఈవెన్ 2024లో కూడా చైల్డ్ మ్యారేజెస్ ఈజ్ లైక్ సీరియస్లీ జరుగుతున్నాయండి. అండ్ ఈవెన్ నౌ లైక్ ఏదైనా కొత్త కిషోరి వికాస్ సెంటర్కి వెళ్ళి చేస్తున్నాము అంటే ప్రతి దగ్గర మనకి గవర్నమెంట్ స్కూల్ ఆర్ ఎనీ రూఫ్డ్ స్ట్రక్చర్ దొరకదండి. మేము ఎందుకు ఇవ్వాలి, మీ దగ్గరనే మీరే దాన్ని ఒకటి కట్టియొచ్చు కదండి అండ్ ఆల్ దట్. అలా వెళ్ళి మనం ఏదన్నా ట్రై చేస్తే పొలిటికల్లీ ఇట్ విల్ బీ బ్యాక్ లాషెస్ వస్తున్నది, మీరెవరు కొరప్ట్ చేస్తున్నారు అండ్ ఆల్ దిస్ థింగ్. ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. సో there is no literally to start a Kishori Vikas Center. All that we need is that two things, and one is a volunteer who's going to, okay, I will do this thing,
అండ్ అదర్ ఇస్ లైక్ ఒక 10-15 అమ్మాయిలు, అడోల్సెంట్ గర్ల్స్ హూ ఆర్ రెడీ టు అరే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈవినింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్. ఈ రెండే అండి. సో ఇట్స్ వెరీ సింపుల్ అండి. చాలా దగ్గరలో అయితే ఇట్స్ లైక్ 10x10 రూమ్లలో వీఆర్ రన్నింగ్ ఏ కిషోరి వికాస్ సెంటర్. టెంపుల్ ప్రెమిసెస్, లైక్ ప్రతి బస్తీలో టెంపుల్స్ ఉంటాయి ఆర్ ఎనీ అదర్ రిలీజియస్ ప్లేసెస్ ఉంటాయి, దాంట్లో మనం చేస్తున్నాము. దెర్ ఈస్ లిటరలీ నో దిస్ థింగ్. సి లైక్ బ్యాక్లాషెస్ పక్కన పెడుతండి, లైక్ when these children actually pass out or when we actually child marriages ni restrict cheyadamu, lekunte oka 1 day 2 hours kishoris they're coming and they're learning the tuition, right? That's all matters andi. And like there will be definitely, even manam em chesina there would be a backlash, but in number of nannattu there are many things I might not be able to say it on this platform, but we generally face it అండి. ఐ మీన్ ఇన్ని సంవత్సరాల తర్వాత చేస్తున్నాక కూడా we'll have that challenge. Financial thing is just one part of it అండి. We are not even complaining about it. If not this, there will be a different avenue opening for it. But there is a other societal thing, there will be definitely there. And just another hurdle and చెప్పి we are just doing it. The guidance of the right people, I would say. And wonderful volunteers andi. So as I said, the ground level of when people are ready to do it, from outside whatever pressure that we get is very small thing. అండ్ ఎస్పెషలీ లైక్ ఇప్పుడు సేవా భారతి ఎస్పెషలీ కిషోర్ వికాసి అన్న ప్రోగ్రామ్తో ఫిబ్రవరిలో 2K రన్ అనేది కార్యక్రమం స్టార్ట్ చేసింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? సో నేను చెప్పాను కదండి, ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటాం అమ్మాయిలకి అని. అలానే వాళ్ళ పోషణ గురించి కూడా మేము చేస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ అనిమిక్ అండి. వీళ్ళలో ఈ బస్తీల్లో 42 బస్తీస్లో మేము 1300 గర్ల్స్ని తీసుకుని వీ టెస్టెడ్ దెమ్. ఓకే. వాళ్ళని టెస్ట్ చేస్తే వాళ్ళు విపరీతమైన అనీమియా ఇస్ వెరీ సివియర్ ఇన్ మెనీ కేసెస్. ట్రూ. సో దాంతో వాళ్ళ గ్రోత్, వాళ్ళ అన్ని చాలా చాలా ప్యూనీగా, వాళ్ళ గ్రోత్ సరిగ్గా ఉండదన్నమాట. సో ఆ కార్యక్రమం చేయడానికి కూడా మేము వీఆర్ ప్రొవైడింగ్ పోషణ ఆహారం, అంటే మిల్లెట్ లడ్డు కానీ బర్ఫీలు కానీ అట్లా మేము వాళ్ళకి అందిస్తున్నాము. ఓకే, ఇవన్నీ అందించాలి అంటే మాకు డబ్బులు కావాలి, రైట్? సో యాజ్ వెల్ యాజ్ ఈ ఇన్సెంటివ్స్ చెప్పాను కదా, కాలేజ్ వెళ్ళడానికి, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయాలంటే మాకు డబ్బులు కావాలి. అవును. సో ఆ డబ్బులు రేస్ చేయడానికి సంవత్సరానికి ఒక్కసారి మేము ఈ రన్ కండక్ట్ చేస్తాము. ఓకే. సో అది పర్పస్. ఈ February 11th కండక్ట్ చేసే రన్ కూడా ఇదే పర్పస్ కోసం కండక్ట్ చేస్తున్నాము. సో దానిలో వచ్చే ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకుంటే ఆ డబ్బులు నేరుగా ఒక అమ్మాయిని 5 నెలలు ఆమెకు కావాల్సిన పోషణ మేము చూసుకుంటాం దానిలో. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్, మీరు ఇచ్చే ఒక 1 రిజిస్ట్రేషన్ క్యాన్ హెల్ప్ 1 గర్ల్ ఫర్ 5 months. ఓకే. దట్ ఈస్ వై వి రేజ్ దిస్ రన్ అండి. అండ్ ఎస్పెషలీ ఈ సేవా భారతి మనం కనుక చూసుకున్నట్లయితే అమ్మాయిల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది కాబట్టి ఏ ఏజ్ నుంచి ఇందులో ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు, ముఖ్యంగా మనం టార్గెట్ చేసిన వాళ్ళు? 6 to 16 years వరకు వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద గర్ల్స్. ఓకే. బికాస్ అదే వాళ్ళ ప్రైమ్ ఏజ్, వాళ్ళు గ్రో అయ్యేది అదే ప్రైమ్ ఏజ్ కాబట్టి ఆ ఏజ్లో చూసుకుంటున్నాము. అండ్ బస్తీలు అన్నారు కాబట్టి ఇప్పటివరకు ఓవరాల్గా ఎంతమందిని మీరు టార్గెట్ చేసి వాళ్ళకి సర్వీస్ అందించడం జరిగింది? టోటలీ ఇప్పుడు 10,200+ గర్ల్స్కి మనం సపోర్ట్ ఇస్తున్నామండి. ఓకే. అది త్రూ వాళ్ళ కాలేజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ పోషణ కావచ్చు, వాళ్ళకి ట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కలిపి 10,200 గర్ల్స్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాము. అండ్ ఎవరైనా కూడా మన వీడియో చూసి వాలంటరీగా మేము జాయిన్ అయ్యి మీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మీ ఆర్గనైజేషన్లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ ఛాన్స్ ఉందంటారా? సో వాలంటీరింగ్, ఖచ్చితంగా వాలంటీరింగ్ కోసం దర్ ఇస్ అ స్కోప్ అండి. మనం ఎలా అంటే ఇప్పుడు నేను సుయోధన్జీ మేమంతా మేము ఎంప్లాయీసే, వీఆర్ వర్కింగ్ ఐటీ కంపెనీస్లో. అందులో ఒక రన్కి డొనేట్ చేయడం కానీ లేదంటే రన్లో పాల్గొని అప్పుడు మాకు అర్థమైంది, ఓహో ఈ డబ్బులు ఇలా ఈ అమ్మాయిలకి వెళ్తుందా, ఈ అమ్మాయిల్ని హెల్ప్ చేస్తున్నారా. అప్పుడు మేమైతే సెంటర్స్కి వెళ్ళామండి, ఈ కిషోరి వికాస్ సెంటర్స్లో వెళ్ళి చూసాము. ఓకే. ఇలా అమ్మాయిలు ఎలా స్కూల్ వెళ్ళే అమ్మాయిలకి వీళ్ళు ట్యూషన్లు చెప్తున్నారు. అది కళ్ళారా చూశాక అర్థమైంది, అరే ఇది చాలా బాగుంది, ఇందులో మనం ఫుల్ టైం మన ఎఫర్ట్ ఎంత ఫ్రీ టైం ఉందో అదంతా దీనికి ఇద్దాం అనేసి అలా స్టార్ట్ చేసుకున్నాం మేము. సో ఇప్పుడు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కూడా
మా వెబ్సైట్ ఉందండి. దిస్ ఇస్ ద పోస్టర్ అండి. ఇన్ దిస్ ఇఫ్ యూ కెన్ జూమ్ ఇన్, మనకి కింద రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అండ్ దిస్ ఇస్ వేర్ యూ జనరల్లీ రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. ఇస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు. మనము దీంట్లో ఈ వీడియోలో మనం లైక్ వాట్ మనం మాట్లాడే దానికంటే ఎక్కువ దేర్ ఇస్ ఇన్ఫర్మేషన్. అసలు ఎవరికి మనం హెల్ప్ చేస్తున్నాము అండ్ హౌ ఆర్ ద గర్ల్స్, రియల్ గర్ల్స్ ఎలా ఉన్నారు, వాట్ ఆర్ ద స్పాన్సర్స్, ఎవ్రీథింగ్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. దానికంటే ముఖ్యంగా వాలంటీర్స్ అండి. సేవా భారతి మొత్తం వాలంటీర్ డ్రివెన్ ఆర్గనైజేషన్ అండి. సో డెఫినెట్లీ ఎవ్రీ ఇయర్ మనకి చాలా మంది వాలంటీర్స్ న్యూలీ జాయిన్డ్ అండ్ వాళ్ళు ఒకసారి వచ్చారు అంటే దే విల్ బీ ద డ్రైవింగ్ ఫోర్స్ అండి. సో డెఫినెట్లీ వాలంటీర్స్కి ఈజ్ 100% స్కోప్ అండి. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే 5K రన్ 10K రన్ ఉంది కదా. సో మరి ఒకటే రోజు ఉన్నాయండి ఇవన్నీ, లేదు అంటే డిఫరెంట్ డేస్లోనా? ఒకటే రోజు February 11th రోజున 6 గంటలకి 21 కిలోమీటర్స్ రన్ స్టార్ట్ అవుతుంది. 6:30కి 10 కిలోమీటర్స్ రన్, 7 గంటలకి 5 కిలోమీటర్ల రన్. ఓకే. అండ్ అలాగే చాలామంది కూడా స్కూల్స్లలో కావచ్చు, మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ కాలేజ్లో వాళ్ళకు కూడా కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి. దానివల్ల మోటివేట్ అయ్యి మేము కూడా ఒక సర్వీస్ చెయ్యాలి అన్న థాట్ అప్పటి నుంచి మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. బట్ ద వే మనం ఏది చూస్ చేసుకోవాలి, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎక్కడ ఉంటాయి అన్న ఐడియా మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. సో అలా ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి? దానికంటూ వెబ్సైట్ కావచ్చు, దాని అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి? సో వెబ్సైట్ ఇప్పుడు చూపించినట్టు ఆ వెబ్సైట్లో వాళ్ళు వచ్చారంటే అక్కడ డూ యూ వాంట్ టు వాలంటీర్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది. అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక మాకేంటంటే మేము వాలంటీరింగ్ ఇలా వచ్చే వాలంటీర్స్ అందరినీ కూడా వేరే డిపార్ట్మెంట్కి మేము అసైన్ చేస్తాము. ఓకే. సో వాళ్ళ టైంని బట్టి కొందరు ఎక్కువ టైం ఇవ్వగలుగుతారు, కొందరు తక్కువ టైం ఇవ్వగలుగుతారు. సో దాన్ని బట్టి ఓకే నువ్వు వాలంటీర్ చేస్తావా, సరే నువ్వు ఆ రోజు రోజు నీళ్ళు అందించాలండి, రన్ చేసే వాళ్ళకంతా నీళ్ళు అందించాలి. సో దానికి సాక్ స్టేషన్స్లో వాళ్ళు రావచ్చు. లేదా కొందరు ఇప్పుడు పార్కింగ్, మనం కార్స్ని వచ్చి పార్క్ చేస్తాము తీస్తాము, దానికి హెల్ప్ చేయడానికి వాళ్ళు రావచ్చు. లేదా నేను ఇప్పుడు రెగ్యులర్గానే వచ్చేసి అమ్మాయిలకి కొంచెం ఏదైనా నేర్పిస్తాను, నేను ఇప్పుడు కొత్తగా ఒక థీమ్ నేర్చుకున్నాను, లేదంటే నేను మ్యాథ్స్ బాగా నాకు వచ్చు అనుకోండి, ఐ కెన్ కమ్ అండ్ దెన్ ఆ మ్యాథ్స్ టీచ్ చేయొచ్చు అమ్మాయిలకి ఏదైనా ఒక సెంటర్లో. చాలా సెంటర్స్ ఉన్నాయి, 350 సెంటర్స్ ఉన్నాయి. అందులో ఏదైనా సెంటర్లో కూడా వచ్చి ఈ చిన్న, అంటే మీరు స్కూల్ అండ్ కాలేజ్ అంటున్నారు కాబట్టి అంటున్నాను, వాళ్ళు వచ్చి ఏదైనా నేర్పించారంటే చాలా మంచిది. అమ్మాయిలు కొత్తగా ఏదైనా నేర్చుకుంటారు. సో ఇలా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ టాలెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి వీల్ బి ఏబుల్ టు సపోర్ట్. బట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆప్షన్ ఉంది, జాయిన్ అయ్యి వాలంటీర్గా చేసే. డెఫినెట్లీ అండి. అండ్ ద మెయిన్ మోటో ఏంటండి ఈ సేవా భారతి కార్యక్రమం? మెయిన్ మోటో వచ్చేసి 3 ఏరియాస్ వీఆర్ ఫోకసింగ్ అండి: హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్. సో హెల్త్ కేర్ నేను చెప్పాను కదండి, సుపోషన్ అని ఒక కార్యక్రమం మేము స్టార్ట్ చేసాము, వేర్ వీఆర్ ప్రొవైడింగ్ గుడ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ టు ఈ అమ్మాయిలకంతా. వాళ్ళు అసలు నిజంగానే దే ఆర్ మాల్ న్యూట్రిషన్ వల్ల అనెమిక్గా ఉంటారు. సో వాళ్ళకి అసలు అందించడానికి సుపోషన్ అనేసి మిల్లెట్ లడ్డు, బర్ఫీస్ అవన్నీ అందిస్తున్నాము. అదో ఒక కార్యక్రమం. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ మేము హాస్పిటల్ కూడా వీఆర్ సపోర్టింగ్. వీ హ్యావ్ గాట్ అ హాస్పిటల్, సీతారాం బాగ్లో ఒక హాస్పిటల్ తీసుకొని అది నడిపిస్తున్నామండి. ఫుల్లీ ఫ్రీ సర్వీస్, కంప్లీట్లీ ఫ్రీ సర్వీస్. సో దట్స్ అరౌండ్ 200 బెడ్ హాస్పిటల్. అది కూడా మహిళలకి, ఎస్పెషల్లీ టీనేజ్. అది కూడా దట్ ఈస్ ఆల్సో దేర్ అండి. రెండోది ఎడ్యుకేషన్. నేను చెప్పినట్టు మనకు అసలు స్కూల్ డ్రాప్ అవుట్స్ అస్సలు ఉండకూడదండి. అమ్మాయిలు కనీసం వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారంటే ఒక ఫ్యామిలీని వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బికాస్ వాళ్ళు అసలు పెళ్లి చేసుకొని వాళ్ళకి పిల్లలు ఉంటే కూడా వాళ్ళే టీచ్ చేసేసి వాళ్ళని సపోర్ట్ చేయగలరు. అది మెయిన్ ఆబ్జెక్టివ్. అందుకోసం వాళ్ళు స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకూడదు, వాళ్ళు కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు వెళ్ళాలన్న మోటివ్తోనే ఈ సేవా భారత్ కిషోరి వికాస్ సెంటర్స్ అని నడుస్తున్నాయి. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ వన్. మూడోది సెల్ఫ్ రిలయన్స్. సో వాళ్ళు ఏదైనా, ఇప్పుడు నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని మేము స్టార్ట్ చేసామండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో చాలామంది లేడీస్ వాళ్ళు సింగిల్ పేరెంట్గా ఉంటారు, ఆర్ వాళ్ళకి అసలు ఇంట్లో సపోర్ట్ ఉండదు, వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి డబ్బులు రావడం కానీ ఇల్లు నడిపించడం కానీ కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మేము స్టార్ట్ చేసాము, మల్టిపుల్. అక్కడ కుట్టు, సూయింగ్ మిషన్తో అండ్ యాజ్ వెల్ చేత్తో కుట్లు వేయడము అవన్నీ నేర్పిస్తాము స్కిల్స్. వాళ్ళు దాని తర్వాత వాళ్ళే ఈ సెట్విన్ అన్న ఇది ఇన్స్టిట్యూషన్ ఉంది కదండి, దానిది ఆ కోర్స్ మేము నేర్పిస్తాము. వాళ్ళంతటా వాళ్ళే చిన్న షాప్ పెట్టుకొని ఇది వాళ్ళు కుట్టేసి దే కెన్ ఎర్న్.
అలా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, సో దట్ ఈస్ సెల్ఫ్ రిలయన్స్. వాళ్ళు ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళంతట వాళ్ళే చూసుకోగలుగుతారు. అండ్ ఫైనల్గా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా లైక్ అంటే ఇలాంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు అలా సజెస్ట్ చేయడానికి కావచ్చు, లేదు అంటే నేనే ఉన్నాను సెల్ఫ్గా వాలంటరీగా జాయిన్ అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు, ఇంకొందరు నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఎడ్యుకేషన్ గురించి మీ సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉందండి, డెఫినెట్గా అండి. మనకి ఈ స్పెషల్లీ ఏదైనా ఈవెంట్ ఈ రన్ అయినప్పుడన్నా లేకుంటే మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కిషోరి వికాస్ అని మనకు తెలుస్తుంది, పిల్లలు వస్తారండి. పిల్లలు వచ్చి మీరు మా దగ్గర ఎందుకు సెంటర్ పెట్టరు అని చెప్పి. సో దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఈ ఈవెంట్ అండి. మెల్లమెల్లగా లైక్ వీఆర్ ట్రయింగ్ టు మల్టిప్లై ఇట్. లైక్ 2005లో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో విత్ 4 centers అండ్ నౌ వీ హ్యావ్ 260 centers అండి. ఓకే, 260 center అండ్ ఎవ్రీ సెంటర్లో మనకి ఎవ్రీ డే మనకి ప్రతిరోజు దెర్ ఆర్ 6,000 పైన అమ్మాయిలు దే ఆర్ స్టడీయింగ్ అండి. ఓకే, దట్స్ అ బిగ్ థింగ్ అండి ఫర్ ఎవ్రీ డే 2 hours. సో వీఆర్ జస్ట్ మల్టిప్లయింగ్ అండి. ఇప్పుడు మనకి నియరెస్ట్ అంటే ఫిలిం నగర్ బస్తీ ఉందండి. మీరు ఎవరైనా వాలంటీర్ అన్నా ఎవరైనా కావాలంటే ఫిలిం నగర్ బస్తీకి వెళ్ళి ఎవరు అవసరం లేదండి, ఇట్లా మాకు కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యూ కెన్ జస్ట్ అక్కడికి వెళ్ళి కిషోరి వికాస్ సెంటర్ ఎక్కడంటే అక్కడ గైడ్ చేస్తారండి. మీరు యూ కెన్ సీ ఫర్ యువర్ సెల్ఫ్, అంటే అసలు ఎలా ఉంటుంది సెంటర్లో, నిజంగా అవుతుందా ఇది. యూ డోంట్ నీడ్ ఎనీ వన్. లైక్ ఫిలిం నగర్ ఈజ్ మనకి సిటీ సెంటర్ అండి, లైక్ ఇట్స్ వెరీ అప్రోచబుల్ ఆల్సో. సో అండ్ వీఆర్ గ్రోయింగ్ అండి. అంటే ఇప్పుడు వేరే స్టేట్ హైదరాబాద్ నుంచి మనం ఆల్రెడీ డిస్ట్రిక్ట్లలో స్టార్ట్ చేశాము. సో దిస్ ఈజ్ ద బిగ్గర్ థింగ్ అనమాట అండి. దీనివల్ల మనము ఇంకా డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళాలని చెప్పి ఈజ్ అనదర్ ఐడియా. గ్రేట్. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడు రన్ మనం కండక్ట్ చేసింది ఫండ్ రేస్ చేయడానికి. ఇలా ఒక్క రన్ చేసినప్పుడు మనకి ఇంతమందికి సరిపోతుంది అంటారా, లేదంటే ఆల్టర్నేట్గా ఇంకొక డోనర్స్ కూడా ఉన్నారు? మాకు ఇది వాళ్ళు ఇచ్చే ఇది రన్ ద్వారా కలెక్ట్ చేసే ఫండ్స్ సరిపోవండి. ఎందుకంటే వీళ్ళకి టీ-షర్ట్ కూడా ఇస్తున్నాము, టీ-షర్ట్ మెడల్ అవి కూడా ఇస్తున్నాము. ఓకే, ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి టీ-షర్ట్ అండ్ మెడల్ అది కూడా. సో వీటన్నిటికి కూడా అండ్ గచ్చిబౌలి ఆ స్టేడియం అరేంజ్మెంట్స్ వాటన్నిటికి కూడా డబ్బులు కావాలి. సో మాకు డోనర్స్ ఉన్నారండి. మేజర్ మా టైటిల్ స్పాన్సర్ వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్. ఓకే, ఫ్రీడమ్ ఆయిల్ అండ్ గ్లోబల్ డేటా, వీళ్ళు అసలు దే హ్యావ్ బీన్ హెల్పింగ్ అస్ అండ్ చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళ సపోర్ట్ లేనిదే మేము ఇంత దూరం అసలు ఇంతమంది గర్ల్స్ని మేము సపోర్ట్ చేయలేము. 10,200 ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్. అంతమంది అమ్మాయిలకి సపోర్ట్ చేయడం అంటే ఇట్స్ ప్రైమరీలీ బికాస్ ఆఫ్ స్పాన్సర్స్ లైక్ ఫ్రీడమ్ ఆయిల్. గ్రేట్. అండ్ ఫైనల్గా ఈ సేవ భారతి గురించి ఒక 2 wordsలో మన జనాలందరికీ కూడా కన్వే చేయాలి అంటే ఏం చెప్తారు? ఒక్క రన్కి పార్టిసిపేట్ చేయండి, ఒక్క అమ్మాయిని రక్షించండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. గ్రేట్ అండి. నిజంగా లైక్ చాలా మంది కూడా మనం చూస్తూ ఉన్నాం, అమ్మాయిల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోవడం కావచ్చు, వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవ్వకపోవడం కావచ్చు, ఇలా రకరకాల రీజన్స్ తోటి ఇంత అప్డేట్ అయినా కూడా మనము మీరు అన్నట్టుగా చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో వాటిని ఆపే ప్రయత్నం చేస్తూ ఒక మంచి కార్యక్రమంతో మీరు ముందుకు వచ్చినందుకు అండ్ ఇట్స్ ట్రూలీ ఇన్స్పిరేషన్ అండ్ గ్రేట్. మిమ్మల్ని చూస్తుంటే మా లాంటి వాళ్ళకి ఇంకా చాలా మోటివేషన్ వస్తూ ఉంటుంది. మేము కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని ఇంకా ప్రోగ్రామ్ని లైక్ వేరే వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని. గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీకి చాలా థ్యాంక్స్. అండ్ మీ ద్వారా చాలా మందికి ఈ మెసేజ్ అందాలి అనే కోరిక మాది. థ్యాంక్ యూ.